రాష్ట్రంలో తొలి మహిళా వర్సిటీ ఏర్పాటై రెండేళ్లైనా యూజీసీ గుర్తింపునకు నోచుకోలేదు. బిల్లు అసెంబ్లీ ఆమోదానికి రాకపోవడంతో గుర్తింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. కోటి మహిళా వర్సిటీ బిల్లుకు చట్టబద్ధతతో పాటు యూజీసీ గుర్తింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కోటి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వర్సిటీ ఏర్పాటై రెండేళ్లైనా యూజీసీలో చేర్చాలన్న డిమాండ్ను ప్రభుత్వాలు పట్టించుకోకపోతే విద్యార్థినులకు ఆగ్రహం రాదా? ఆందోళన బాట పట్టరా? గత సర్కార్ జీవో ఇచ్చేసి చట్టభద్రత విషయం మర్చిపోయింది. దీంతో చట్టభద్రత లేకుండానే రెండేళ్ల నుంచి ఈ వర్సిటీ కొనసాగుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కోటి మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చింది. ఇది సంతోషించదగ్గ విషయమే. అయితే యూజీసీలో చేర్చే అంశం పైన మీనమేషాలు లెక్కిస్తోంది. యూజీసీలో వర్సిటీని చేర్చకపోతే ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్లు ఇస్తారని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. తమ భవిష్యత్ అయోమయంగా ఉందని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. వర్సిటీ ఏర్పడి రెండేళ్లైనా బిల్లును అసెంబ్లీలో పెట్టకుండా తాత్సారం చేస్తున్నారని విద్యార్థినులు మండిపడ్డారు. మహిళా వర్సిటీ బిల్ అసెంబ్లీ ఆమోదానికి రాకపోవడంతో గుర్తింపు ప్రక్రియ ఆగిపోయిందని అన్నారు. వర్సిటీకి చట్టబద్ధత, సరైన చీటింగ్ సిబ్బంది, ల్యాబ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఏ యూనివర్సిటీ అయినా యూజీసీ గుర్తింపు మంజూరు చేస్తుంది. తమ చదువులు పూర్తవుతున్నా వర్సిటీకి యూజీసీ గుర్తింపునకు నోచుకోలేదని విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో విద్యార్థినులు తమ సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. ఈసారైనా ప్రభుత్వం మహిళా వర్సిటీ బిల్లును అసెంబ్లీ ఆమోదానికి తీసుకొస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. కంచ ఐలయ్య గారు ఒక సూచన చేశారు. మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి, తెలంగాణ గౌరవానికి, ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ సహచరులు అందరి అనుమతితో భట్టి గారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు, ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన వేదిక మీద ఉన్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో పోటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా. ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలనే ఉద్దేశంతో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని గత బీఆర్ఎస్ సర్కార్ తెలియజేసింది. ఇందుకు సంబంధించి 2022 ఏప్రిల్లో జీవో నెంబర్ 12ను గత ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కోటి మహిళా కళాశాల పూర్తి స్థాయిలో యూనివర్సిటీగా మారింది. అయితే జీవో వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఉస్మానియాకు అనుబంధాన్ని మహిళా యూనివర్సిటీ కొనసాగుతోంది. నిధుల విడుదల పేపర్లకే పరిమితం కావడం వల్ల మహిళా వర్సిటీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇక మహిళా వర్సిటీ ప్రకటన వచ్చే నాటికి ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కొందరు తమ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకునే త్వరలోనే బయటకు వెళ్లనున్నారు. దీంతో వర్సిటీ నుంచి బయటకు వెళ్లే విద్యార్థినులకు ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్లు ఇస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ మహిళా వర్సిటీలో సుమారు 4,000 మంది విద్యార్థినులు చదువులు కొనసాగిస్తున్నారు. వర్సిటీగా మారాక కొత్త అడ్మిషన్ల ద్వారా యూనివర్సిటీలో చేరే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు చివరి సెమిస్టర్ పరీక్షల తర్వాత వేలాది మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్స్ తో బయటకు వెళ్తారు. 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మహిళా యూనివర్సిటీ బిల్లును చట్టసభల్లో ఆమోదానికి తీసుకువస్తుందని భావించినా ఆ పని జరగలేదు. ఒక్క స్కిల్ యూనివర్సిటీ బిల్లును మాత్రమే ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళా వర్సిటీ బిల్లుకు చట్టబద్ధత కల్పించడంతో పాటు యూజీసీ గుర్తింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకుని విజయోత్సవాలలో నిమగ్నమైన కాంగ్రెస్ సర్కార్ మహిళా వర్సిటీ విద్యార్థుల సమస్యలపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. స్పోర్ట్స్ వర్సిటీ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు విద్యాశాఖకు సంబంధించిన మరికొన్ని అంశాలు చట్టసభల ఆమోదానికి రానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ మీట్ లో మహిళా వర్సిటీ బిల్లుపై క్లారిటీ రానుందని తెలిసింది.